మీ వెనకాల ఉన్న కార్యకర్తలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు దీనికి ఒప్పుకోరు. ఆల్రెడీ ముగ్గురు ఉంటే ఇద్దరికి న్యాయం జరిగింది, మీకు ఇంకా జరగలేదని కూడా మీరు కూడా ప్రెజర్ పెట్టండి అంటూ ఉంటారు కదా, దాని లెక్కతో తీసుకోరా మీరు? జనరల్గా అనటం సహజం అండి. ఇప్పుడు ఎందుకంటే కష్టపడ్డాము, నా కోసం కొంతమంది కష్టపడ్డారు, కొన్ని అవమానాలు కూడా పడ్డారు. వాళ్ళకి సహజంగా నాకేదన్నా పదవి వస్తే వాళ్ళకి ఏదన్నా చేయగలుగుతానే ఆశ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఖర్చు పెట్టుకుని తిరిగారు, భార్య పిల్లలను వదిలేసి వేరే వ్యాపకం లేకుండా పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ధర్నాల్లో కేసులు పెట్టించుకున్న వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు. సహజంగానే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం స్కీమ్స్లో ఏదో ఒక స్కీమ్లో వాళ్ళు కూడా లబ్ధి పొందాలని అనుకోవడంలో తప్పేం లేదు దాంట్లో. వాళ్ళు కూడా ఈ ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకళ్ళే, వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి స్కీమ్స్లో వాళ్ళు కూడా ఎక్కడో చోట కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు సహజంగా అడుగుతారు. వాళ్ళు ఏంటంటే నన్ను నమ్మారు, నాకేదైనా ఒక పదవి వస్తే ఆ పదవి ద్వారా నేను ఏదైనా వాళ్ళకి మంచి చేయగలుగుతాను, లబ్ధి చేకూర్చగలుగుతాను, ఏదో ఒక పోస్టింగ్స్ లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సబ్సిడీ స్కీమ్స్ ఏదో ఒకటి ఇప్పిస్తే వాళ్ళందరూ వాళ్ళు బతకడానికి అవకాశం ఉండదు. అందరం ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వమే మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే జరిగే పని కాదు కదా. ఇవాళ ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు రావాలి. ప్రైవేట్లో ఉద్యోగాలు రావటమే కాకుండా సెల్ఫ్గా మనంతటగా మనం ఏదో ఒక పరిశ్రమ పెట్టుకుని మనంతటగా మనం నిలబడగలగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇండస్ట్రియల్ పాలసీ రాబోతూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే నా తరపున ఎవరన్నా ఒకళ్ళు ఒక పర్మిషన్కి అప్లై చేసుకుంటే ఆ పర్మిషన్కి రావాలంటే నేను అనేవాడిని ఒక పదవిలో ఉంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి రావటానికి. లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక స్కీమ్లో వాళ్ళది ఎలా పెట్టుకున్న అప్లికేషన్స్లో ఒక 10 అలాట్ చేయడానికి ఉంటే 100 అప్లికేషన్లు వస్తే వీళ్ళకి రానటువంటి పరిస్థితులు ఏదన్నా ఒకటి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి మా వాళ్ళకి ఒకటో తెప్పియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. నా మీద ప్రెజర్ పెడతానే ఉంటారు, కానీ నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటా ఉండాలి. ఎందుకంటే అధినాయకుడి మీద మనం ఎక్కువ ప్రెజర్ పెడతాం కరెక్ట్గా.